So hi students. So in previous video we discussed about the classification according to attributes and classification according to variables. So దాని continuation topic okay na. So అక్కడ only univariate frequency distribution దాకా discuss చేసాం. సో ఈరోజు వచ్చి బైవేరియేట్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ చూద్దాం. సో యూనివేరియేట్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ అంటే ఏం చెప్పాను? సో ఏ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ ఈస్ ఫార్మ్డ్ విత్ ఓన్లీ వన్ వేరియబుల్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ యూనివేరియేట్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ అన్నమాట. ఓకేనా? సో అక్కడ మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం. సో నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అని, సో స్టూడెంట్స్ కి రిలేటెడ్ గా సో మార్క్స్, సో టాలీ మార్క్స్, సో అలా తీసుకొని సో మనం యూనివేరియేట్ అంటే ఓన్లీ ఒక వేరియబుల్ మాత్రమే కన్సిడర్ చేసుకొని సో క్లాసిఫికేషన్ చేసాం. సో ఇక్కడ చూడండి బైవేరియేట్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్. సో అంటే బై అంటే ఇక్కడ టూ వేరియబుల్స్ అన్నమాట. సో టూ వేరియబుల్స్ ని బేస్ చేసుకొని తీసుకుంటే సో దాన్ని బైవేరియేట్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ అంటారు. సో ఏ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ ఈస్ ఫార్మ్డ్ విత్ టూ ర్యాండమ్ వేరియబుల్స్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ బైవేరియేట్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్. ఓకేనా? సో ఇక్కడ కూడా సేమ్ ఎగ్జాంపుల్ యూజ్ చేద్దాం. సో అక్కడ ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారని తీసుకున్నాం? సో 20 స్టూడెంట్స్ అన్నమాట. ఓకేనా? సో ఇక్కడ మనకి ఎన్ని వేరియబుల్స్ కావాలి? సో 2 వేరియబుల్స్ కావాలి. సో 2 వేరియబుల్స్ ఏవేవి తీసుకుందామంటే సో మార్క్స్ ఆఫ్ ఏ స్టూడెంట్ అండ్ ఏజ్ గ్రూప్. ఓకేనా? సో మార్క్స్ అండ్ ఏజ్ గ్రూప్. సో ఇక్కడ 2 వేరియబుల్స్ ని తీసుకుంటున్నాం. సో ఈ 2 వేరియబుల్స్ ని బేస్ చేసుకొని మనం క్లాసిఫికేషన్ ఎలా చేస్తామో చూద్దాం. సో అక్కడ రేంజ్ కూడా తీసుకున్నాం. సో క్లాస్ ఇంటర్వల్స్ రేంజ్ ఎంత వరకు తీసుకున్నాం? 50 to 100. ఓకేనా? సో ఈ క్లాసెస్ ని మళ్ళీ 5 క్లాస్ ఇంటర్వల్స్ గా డివైడ్ చేసుకున్నాం. సో దీన్ని బేస్ చేసుకొని మనం క్లాసిఫికేషన్ చూద్దాం. సో మార్క్స్ ఆఫ్ స్టూడెంట్స్. సో నెక్స్ట్ ఏజ్ గ్రూప్. ఏజ్ గ్రూప్ ఆఫ్ స్టూడెంట్స్. సో ఇవి 2 వేరియబుల్స్ తీసుకున్నాం. సో మార్క్స్ మనం సో సమ్ రేంజ్ లో క్లాసెస్ గా డివైడ్ చేసుకోవాలి కదా. సో ఫస్ట్ వీడియో యూనివేరియేట్ ఫ్రీక్వెన్సీలో డివైడ్ చేసుకున్నట్టు. సో 50 to 60, 60 to 70, 70 to 80, 80 to 90, 90 to 100. సో 5 క్లాస్ ఇంటర్వెల్స్ గా డివైడ్ చేసుకున్నాం. తర్వాత ఏజ్ గ్రూప్స్. సో ఇక్కడ ఏజ్ గ్రూప్స్ వచ్చి సో 18 to 20 ఒకటి తీసుకుందాం. నెక్స్ట్ 20 to 22, నెక్స్ట్ 22 to 24. ఓకేనా? సో 3 ఏజ్ గ్రూప్స్ ని డివైడ్ చేసుకున్నాం. సో ఈ ఏజ్ గ్రూప్స్ లో చూడండి మనకి టోటల్ ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు క్లాస్ లో అని చెప్పాను? సో 20 స్టూడెంట్స్ అన్నమాట. సో ఈ 20 స్టూడెంట్స్ సో 18 నుంచి 20లో సో ఎంతమంది ఉన్నారు? సో ఎగ్జాంపుల్ గా మనం 18 to 20 వచ్చి ఒక 10 మెంబర్స్ అనుకుందాం. ఓకేనా? సో అదే విధంగా 20 to 22 సో వీళ్ళు వచ్చి ఒక 5 మెంబర్స్. సో నెక్స్ట్ 22 to 24 ఈక్వల్ టు సో ఒక 5 మెంబర్స్. ఓకేనా? సో మొత్తం 20 సరిపోయారు. సో ఈ విధంగా ఈ ఇచ్చిన మనం క్లాస్ లో ఉన్న టోటల్ స్టూడెంట్స్ ని సో ఈ ఏజ్ గ్రూప్ లో సో ఇంతమంది ఉన్నారు అని చెప్పి ఎగ్జాంపుల్ గా కన్సిడర్ చేసుకున్నాం. సో 10, 5, 5. సో వీటిని ఇక్కడ డివైడ్ చేసుకోవాలి. ఓకేనా? సో అంటే వీళ్ళు ఏ రేంజ్ ఆఫ్ మార్క్స్ లో ఉన్నారో మనకి ఎగ్జాక్ట్ గా తెలియదు. సో కాబట్టి ఏం తీసుకుంటాం? సో 18 to 20 వచ్చి 10 మెంబర్స్ కాబట్టి సో మనం ర్యాండమ్ గా అలాట్ చేసుకుందాం. సో 50 to 60 ఒక 3 మెంబర్స్ అనుకుందాం. నెక్స్ట్ 60 to 70 ఒక 2 మెంబర్స్. సో 70 to 80 ఎవరు లేరు. సో నెక్స్ట్ 80 to 90 4 మెంబర్స్. సో నెక్స్ట్ 90 to 100 సో 1 అన్నమాట. సో మనం 18 to 20 ఎంతమంది తీసుకున్నాం? సో 10. సో 10 స్టూడెంట్స్. సో సరిపోయా 3 + 2 5. సో 5 + 5 10. సో నెక్స్ట్ 20 to 22 సో ఇక్కడ వచ్చి 5 మెంబర్స్ తీసుకున్నాం. సో ఇది కూడా సో క్లాస్ ఇంటర్వెల్స్ లో సో ర్యాండమ్ గా అలాట్ చేసుకోండి. సో 50 to 60 ఎవరు లేరు అనుకోండి. సో 60 to 70 ఒకరు ఉన్నారు, లేదా 70 to 80 ఒక 2 మెంబర్స్ ఉన్నారు. సో నెక్స్ట్ 80 to 90 1. సో నెక్స్ట్ 90 to 100 సో ఒక 2 అన్నమాట. ఓకేనా? సో 3, 4 సో 5, 6 అయిపోతాయి. సో ఒకరిని మాత్రమే తీసుకోండి. సో సరిపోయా. సో 3 + 2 5. నెక్స్ట్ అదే విధంగా 22, 24 కూడా
సో 5 మెంబర్స్ సో ర్యాండమ్ గా అలాట్ చేసుకోండి సో 2 మెంబర్స్ సో నెక్స్ట్ 60 to 70 లేరు అనుకుందాం సో 70 to 80 సో నెక్స్ట్ 80 to 91 ఓకేనా సో మనం తీసుకున్న 20 మెంబర్స్ ని సో 10 5 5 సో ఈ విధంగా అలాట్ చేసుకున్నాం అన్నమాట సో ఇక్కడ చూడండి మనం ఇక్కడ చూడాల్సింది ఓన్లీ క్లాసిఫికేషన్ విత్ 2 వేరియబుల్స్ అన్నమాట సో 2 వేరియబుల్స్ ని బేస్ చేసుకొని ఇక్కడ క్లాసిఫికేషన్ జరిగిందా లేదా ఓకేనా సో 2 వేరియబుల్స్ ఏవేవి మార్క్స్ ఏజ్ గ్రూప్ సో మిగిలినంతా కూడా మనం ఎగ్జాంపుల్ గా కన్సిడర్ చేసుకునింది ఓకేనా సో దిస్ ఈస్ ద బైవేరియేట్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ సో a frequency distribution is formed with 2 random variables is called as a bivariate frequency distribution so here marks and age group are the 2 random variables so on based on marks and age group so we can classify the data so accordingly okay na so ee vidhanga manam classify chesam so next inkoka type cheppanu enti bivariate frequency okati so next multivariate frequency distribution anamata so next one is multivariate frequency distribution multivariate frequency distribution so chudandi multivariate frequency distribution ante so if the frequency distribution is formed more than 2 variables so 2 variables kante so ekkuva gani manam classify chesamu ante so danni multivariate frequency distribution antam okay na సో ఇక్కడ చూడండి సేమ్ మార్క్స్ తీసుకుంటాం ఒక వేరియబుల్ గా సో నెక్స్ట్ ఏజ్ గ్రూప్ ఒక వేరియబుల్ తీసుకున్నాం సో నెక్స్ట్ ఇంకొక వేరియబుల్ ఏంటి మోర్ దెన్ 2 వేరియబుల్స్ కదా తీసుకోవాలి సో ఇంకొక వేరియబుల్ వచ్చి జెండర్ కన్సిడర్ చేసుకుంటున్నాం ఓకేనా సో ఇక్కడ 3 వేరియబుల్స్ తీసుకున్నాం సో సేమ్ మార్క్స్ తీసుకున్నాం నెక్స్ట్ ఏజ్ గ్రూప్ తీసుకున్నాం సో ఇక్కడ ఎక్స్ట్రాగా మనం ఏంటి అజ్యూమ్ చేసుకునిందంటే సో జెండర్ అన్నమాట సో జెండర్ లో మళ్ళీ ఎవరెవరు ఉంటారు సో మేల్ అండ్ ఫీమేల్ ఓకేనా సో జెండర్ కి మేల్ అండ్ ఫీమేల్ అంటే ప్రతి ఒక్క ఏజ్ గ్రూప్ లో సో మేల్ ఫీమేల్ సో మేల్ ఫీమేల్ ఓకేనా సో 1820 లో ఎంతమంది మనం తీసుకుంది 10 స్టూడెంట్స్ అన్నమాట సో 10 స్టూడెంట్స్ లో మేల్ ఎంతమంది ఉన్నారు ఫీమేల్ ఎంతమంది ఉన్నారు సో మేల్స్ ఒక 5 మెంబర్స్ తీసుకోండి అదే విధంగా ఫీమేల్స్ ఒక 5 మెంబర్స్ సో ఇవి కూడా ర్యాండమ్ గా అలాట్ చేసుకోండి ఓకేనా సో 1 2 3 4 5 సో ఒక్కొక్కరు ఉన్నారు అన్నమాట సో ఒక్కొక్క క్లాస్ ఇంటర్వెల్ లో సో ఒక్కొక్క స్టూడెంట్ మేల్స్ ఉన్నారు సో నెక్స్ట్ అదే విధంగా ఫీమేల్స్ సో 50 to 62 మెంబర్స్ అనుకోండి సో 60 to 71 సో 70 to 80 ఎవరు లేరు సో నెక్స్ట్ 80 to 90 3 అనుకోండి సో 90 to 100 1 సరిపోయా 3 4 5 6 సో 2 మెంబర్స్ తీసుకో 5 5 కదా కావాలి సో ఇక్కడ 5 మెంబర్స్ అక్కడ 5 మెంబర్స్ సో 2 2 4 5 సో 5 5 మెంబర్స్ తీసుకున్నాక సో 18 to 20 10 మెంబర్స్ సరిపోయారు సో నెక్స్ట్ అదే విధంగా 20 to 22 సో మేల్స్ అండ్ ఫీమేల్స్ సో ఇక్కడ మనం తీసుకున్నది ఓన్లీ 5 మెంబర్స్ మాత్రమే సో 5 మెంబర్స్ కాబట్టి సో ఇక్కడ 2 అలాట్ చేశాను సో ఇక్కడ ఒక 3 అలాట్ చేశాను సో 5 మెంబర్స్ సో ఇక్కడ మేల్స్ అండ్ ఫీమేల్స్ ఇక్కడ కూడా 5 మెంబర్స్ తీసుకునింది మనం సో 5 మెంబర్స్ కాబట్టి సో ఇక్కడ 1 సో 2 నెక్స్ట్ ఇక్కడ ఒక 2 సో 1 ఓకేనా సో 5 మెంబర్స్ సో 1 2 ఇది ఒక 3 సో 5 మెంబర్స్ సో ఈ విధంగా అలాట్ చేసుకున్నాం సో ఇదంతా ఎగ్జాంపుల్ అలాట్మెంట్ అన్నమాట సో మనకి డేటా కరెక్ట్ డేటా ఉంటే సో ఎగ్జాక్ట్ గా అలాట్ చేసుకోవచ్చు సో ఇక్కడ మనం ఏంటి క్లాసిఫై చేసాం సో బేస్డ్ ఆన్ ద మార్క్స్ ఏజ్ గ్రూప్ అండ్ జెండర్ సో మోర్ దాన్ 2 వేరియబుల్స్ తీసుకున్నాం కాబట్టి దీన్ని మల్టీవేరియేట్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ అంటాం సో ఇది మాత్రం మీరు గుర్తు పెట్టుకోవాలి సో ఎగ్జాంపుల్ మీరు ఓన్ గా కూడా క్రియేట్ చేసి వేసుకోవచ్చు ఓకేనా సో దిస్ ఈస్ ద క్లాసిఫికేషన్ అకార్డింగ్ టు వేరియబుల్స్ సో నెక్స్ట్ టాపిక్ ఈస్ టేబులేషన్ ఆఫ్ డేటా tabulation of data so tabulation of table ante table means tabulation of data so table means so it is nothing but the systematic arrangement of rows and
కాలమ్స్ సో విత్ రెస్పెక్ట్ టు ద న్యూమరికల్ డేటా. సో మనకి ఏదైతే న్యూమరికల్ డేటా ఉంటుందో సో దాన్ని రో వైజ్ కాలం వైజ్ మనం అరేంజ్ చేసాము అంటే సో దాన్ని మనం టేబుల్ గా అనొచ్చు. ఓకేనా. సో టేబుల్ వల్ల మనకి బెనిఫిట్స్ ఏంటి? సో ఇఫ్ యూ హ్యావ్ ద లార్జ్ టెక్స్ట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, సో చాలా టెక్స్ట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఉంది, సో అందులో ఉన్న కంటెంట్ ఏంటి అని మనం ఐడెంటిఫై చేయాలి అంటే సో మొత్తం టెక్స్ట్ మొత్తం చదివితేనే మనకి సో అందులో ఏముంది అని మనం ఐడెంటిఫై చేయగలం. సో అదే విధంగా సో ఆ టెక్స్ట్ లో కూడా సమ్ రిపిటేషన్స్ కూడా జరగచ్చు అనమాట. సో ఓకేనా. సో దాన్ని ఓవర్కమ్ చేస్తూ సో ఇక్కడ టేబులేషన్ ఆఫ్ డేటాని యూజ్ చేస్తారు. సో అంటే ఆ రిపిటేషన్స్ జరగవు అనమాట టేబులేషన్ లో. ఓకేనా. సో దట్ ఈస్ కాల్డ్ ద టేబులేషన్ ఆఫ్ డేటా. సో ఇందులో ఒక టేబుల్ డ్రా చేయాలి అంటే సమ్ కాంపోనెంట్స్ ఉన్నాయన్నమాట. సో అవి ఏవేవి అంటే సో టేబుల్ టైటిల్, టేబుల్ నంబర్, టేబుల్ టైటిల్, head note, caption and stubs, next body of the table, footnote and source note. ఫుట్ నోట్ అండ్ సోర్స్ నోట్. సో ఒక టేబుల్ డ్రా చేయాలి అంటే సో ఇవన్నీ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. సో ఒక బ్లాంక్ టేబుల్ ఎలా చేస్తారు, ఎలా ఫ్రేమ్ చేస్తారు, సో అదేవిధంగా ఈ టేబుల్ నెంబర్ కానీ టేబుల్ టైటిల్ కానీ సో ఇవన్నీ కూడా ఎక్కడ మెన్షన్ చేస్తారో చూద్దాం. సో చూడండి, ఫస్ట్ టేబుల్ నెంబర్. సో టేబుల్ నెంబర్ క్యాన్ బి ప్లేస్డ్ ఎట్ ద టాప్ ఆఫ్ ద టేబుల్. సో ఎందుకు టేబుల్ నెంబర్ ఇస్తున్నాం? సో టేబుల్ నెంబర్ క్యాన్ బి given for the proper identification. If you have more than 2 tables అన్నమాట. సో ఒక టేబుల్ కానీ సో అంతకంటే ఎక్కువ టేబుల్ ఉన్నాయి అంటే సో మనం ఏది ఫస్ట్ టేబుల్ ఏది సెకండ్ టేబుల్ మనకు అర్థం అవుతుందా? సో అర్థం కాదు. సో అందుకోసం ఏమి ఇస్తామంటే సో టేబుల్ నెంబర్ అనేది ఖచ్చితంగా మెన్షన్ చేసుకోవాలి. ఓకేనా. సో ద టేబుల్ నెంబర్ ఆర్ గివెన్ ఫర్ ప్రాపర్ ఐడెంటిఫికేషన్ ఇఫ్ యూ హ్యావ్ ద మోర్ దెన్ 2 or 3 tables. ఓకేనా. సో నెక్స్ట్ టేబుల్ టైటిల్. Table title. So table title can be placed at the top of the table or below the table number. So table number అంటే సో ప్రతి ఒక్క టేబుల్ కి సో ప్రామినెంట్ టైటిల్ అనేది ఖచ్చితంగా ఇవ్వాలి. ఓకేనా. సో ఫర్ ఎవ్రీ టేబుల్ we have to give the prominent title. So next one is head note. So head note అంటే సో it is nothing but a headings అన్నమాట. ఓకేనా. సో హెడ్డింగ్స్ అంటే మనం సబ్ హెడ్డింగ్స్ ఇస్తాం. నెక్స్ట్ కాలమ్ హెడ్స్, నెక్స్ట్ ఇక్కడ టోటల్. ఓకేనా. సో ఒకవేళ రో వైజ్ ఉంటే రో హెడ్స్. సో నెక్స్ట్ టోటల్. సో ఈ విధంగా తీసుకుంటాం అన్నమాట. ఓకేనా. సో ఇక్కడ మొత్తం బాడీ ఆఫ్ ద టేబుల్. సో హెడ్ నోట్ ఈస్ ప్లేస్డ్ బిలో ద టేబుల్ టైటిల్. సో అండ్ ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ హెడ్డింగ్స్ అన్నమాట. ఇఫ్ we require the column heading. సో కాలమ్ హెడ్డింగ్స్ ఏమైనా కావాలి అంటే సో కాలమ్స్ లో హెడ్డింగ్ ఇచ్చుకుంటారు. అదే విధంగా రో హెడ్డింగ్స్. ఓకేనా. సో దిస్ ఈస్ ఫర్ head note. So next one is caption and stubs. So caption and stubs means so caption is used for column headings and stubs is used for row headings అన్నమాట. ఓకేనా. సో నెక్స్ట్ బాడీ ఆఫ్ ద టేబుల్. సో బాడీ ఆఫ్ ద టేబుల్ అంటే we have to present the numerical data so with respect to the columns and rows. సో ఏదైతే కాలమ్ కి రిలేటెడ్ డేటా అదే విధంగా రో కి రిలేటెడ్ డేటా సో దాని రిలేటెడ్ గా సో బాడీ ఆఫ్ ద టేబుల్ లో ప్రెజెంట్ చేస్తాం అన్నమాట. సో దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ద టేబుల్. సో నెక్స్ట్ వన్ ఈస్ footnote. సో footnote can be placed at the bottom of the table. సో footnote. సో footnote ఎందుకు యూస్ చేస్తారంటే సో ఇఫ్ ఎనీ
అడిషనల్ ఎక్స్ప్లెనేషన్ ఈజ్ రిక్వైర్డ్. సో ఏదైనా అడిషనల్ గా మనకి ఎక్స్ప్లెనేషన్ కావాలి అంటే సో ఫుట్ నోట్ లో మెన్షన్ చేసుకుంటాం అన్నమాట. సో దిస్ క్యాన్ బి యాడెడ్ టు ద టేబుల్ టైటిల్ ఆర్ సబ్ హెడ్డింగ్స్, కాలమ్ హెడ్డింగ్స్ ఆర్ ఎనీ పార్ట్ ఆఫ్ ద బాడీ ఆఫ్ ద టేబుల్. సో టేబుల్ లో ఎక్కడ ఏమైనా యాడ్ చేసుకోవాలంటే కూడా సో ఇక్కడ మనం ఫుట్ నోట్ లో ఖచ్చితంగా మెన్షన్ చేసుకోవచ్చు అన్నమాట. సో నెక్స్ట్ వన్ ఈజ్ సోర్స్ నోట్. సో సోర్స్ నోట్ మీన్స్ if we have to use any secondary data. So మనం ఎక్కడైనా secondary data యూజ్ చేసాము అంటే so that can be mentioned in the source note. So ఇక్కడ source note లో మెన్షన్ చేయాలి. So for example we have to take a data from a journal. సో ఒక జర్నల్ నుంచి మనం డేటా తీసుకున్నాం అనుకుందాం. సో అప్పుడు ఏం చేయాలి? సో మనం తీసుకున్న జర్నల్ నేమ్ ఏంటి, సో ఆథర్ ఎవరు, లేదా పేజ్ నంబరు, ఓకేనా. సో పబ్లికేషన్ ఏ డేట్ లో పబ్లికేషన్ జరిగింది, సో అవన్నీ కూడా ఇక్కడ మనం సోర్స్ నోట్ లో మెన్షన్ చేస్తాం అన్నమాట, ఓకేనా. సో దిస్ ఈస్ ద కాంపోనెంట్స్ ఆఫ్ ఏ టేబుల్. సో అర్థమైందా? సో టేబుల్ నెంబర్ అంటే ఫర్ ప్రాపర్ ఐడెంటిఫికేషన్ కోసం మనం టేబుల్ నెంబర్ ఇస్తాం. అదే విధంగా టేబుల్ టైటిల్ అంటే సో ఎవ్రీ టేబుల్ మస్ట్ గివ్ ఏ ప్రామినెంట్ టైటిల్ సో దట్ కెన్ బి ప్లేస్డ్ బిలో ద టేబుల్ నెంబర్. సో నెక్స్ట్ వన్ ఈస్ హెడ్ నోట్. సో హెడ్ నోట్ ఈస్ యూజ్డ్ ఫర్ హెడ్డింగ్స్. సో ఇఫ్ ఎనీ మెజర్మెంట్స్ ఆర్ టేకన్, సో మెజర్మెంట్స్ ఏమైనా తీసుకున్నాము అంటే సో అది సెంటీమీటర్సా లేదా మీటర్సా, అదే విధంగా సో లీటర్స్ లో తీసుకుంటే సో లీటర్స్ లేదా మిల్లీ లీటర్స్, సో ఆ విధంగా ఏమైనా మెజర్మెంట్స్ ఉంటే సో వాటిని కూడా మనం ఈ హెడ్ నోట్ లో మెన్షన్ చేసుకుంటాం అన్నమాట. సో నెక్స్ట్ క్యాప్షన్ అండ్ స్టబ్స్. సో క్యాప్షన్ ఈజ్ యూజ్డ్ ఫర్ కాలమ్ హెడ్డింగ్స్ అండ్ స్టబ్స్ ఈజ్ యూజ్డ్ ఫర్ రో హెడ్డింగ్స్. సో బాడీ ఆఫ్ ద టేబుల్ మీన్స్ so we can place the numerical data with respect to the columns and rows. So this is the important part of the table. So next footnote. So footnote can be mentioned below the table. So if any addition